మా కుటుంబ సభ్యులు భగవాన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కనికిరెడ్డి గారికి, మా గురుదేవులు పూచిబట్ల విశ్వేశ్వరరావు గారికి, బేబీ మేడం గారికి, నా ప్రియ మిత్రులు స్వామి గారికి, గురుతుల్యులు భగవాన్ రెడ్డి గారికి, రామాంజనేయులు మాస్టర్కి, హెడ్ మాస్టర్కి, ఇంకా జిఎస్ఎన్ గారు గురువు గారు జిఎస్ఎన్ గారికి మొత్తం అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ సమావేశానికి నన్ను ఆత్మీయంగా పిలిచినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, అభినందన చందనాలు. మీకు నాకు పరిచయం తక్కువ, ఎందుకంటే 97లో డిఎస్సి ద్వారా నేను నియామకం జరిగి మొట్టమొదటి స్కూలు ఈ కొడమంచిల హై స్కూల్. ఈ హై స్కూల్లో గ్రేడ్ 2 తెలుగు పండిట్గా నా జీవితం ఇక్కడే ప్రారంభమైంది. అంటే ఒక విత్తనాన్ని మంచి నేలలో నాటితే అది ప్రబుద్ధమానమైనటువంటి వృక్షంగా తయారవుతుంది. అంటే మేము ఒక మంచి స్కూల్లో ఒక ఉద్దండులైనటువంటి ఉపాధ్యాయుల మధ్యన రామాంజనేయులు గారు చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర శిక్షణ పొంది మీ మంచి ఉపాధ్యాయులుగా, అంటే వాళ్ళంత స్థాయి కాకపోయినా మా స్థాయిలో మా పరిధిలో పాఠ్యబోధన చేసే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి మా గురువు గారు పూచిబట్ల విశ్వేశ్వరరావు గారు, భగవాన్ రెడ్డి గారు, జిఎస్ఎన్ గారు, మరి మిగతా మిత్రులందరూ స్వామి గారు, వీళ్ళందరూ కూడా నాకు అశేష విశేషమైన తోడ్పాటును అందించారు. ఇక్కడ నేను 3 సంవత్సరాలన్నర పనిచేశాను. గ్రేడ్ 2 తెలుగు పండిట్ అంటే 6, 7 తరగతులకు వెళ్ళే మాస్టర్, 8, 9, 10 తరగతులకి గురువుగారు వెళ్ళేవారు. కింద సెక్షన్లు నేను వెళ్ళేవాడిని, పై సెక్షన్లకు వారు వెళ్ళేవారు. ఆయన నన్ను సొంత బిడ్డలా చూసుకునేవారు. నాకు సందేహాలు వచ్చినా ఏమొచ్చినా వాటిని చక్కగా నివృత్తి చేస్తూ ఉండేవారు. అందుకని వారికి పాదావందనాలు తెలియజేస్తున్నాను. పైగా నాకు సాహిత్యంలో కూడా కొద్దిగా పరిచయం ఉంది. ఆ సాహిత్యపరమైనటువంటి అంశాలు కూడా వారితోటి నేను చర్చిస్తూ ఉండేవాడిని. నన్ను ఆయన చక్కగా నా చేయి మీద, శిరస్సు మీద తలపెట్టి నన్ను దీవించి నన్ను ముందుకు నడిపిస్తూ ఉండేవారు విశ్వేశ్వరరావు గారు. ఇక భగవాన్ రెడ్డి గారు సొంత అన్నగారు, నన్ను తమ్ముళ్ళ లాలించి చక్కగా నన్ను ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించినటువంటి ఒక మహాశక్తి. అలాగే జిఎస్ఎన్ గారు. ఇక్కడ ఎన్నో అనుభూతులు ఉన్నాయి, ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నో స్మృతులు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. అంటే మీకు నేను రావటం అంటే మీకు నాకు అంతగా పరిచయం తక్కువగా ఉండొచ్చు. అంటే మీరు అప్పుడు చిన్నపిల్లలు కదా, అంతగా గుర్తు పెట్టుకోకపోవచ్చు. అంటే తరగతి పెరిగి కొద్ది ఏం జరుగుతుందంటే ఇది స్థాయి పెరుగుతూ ఉంటుంది కాబట్టి పై స్థాయిలో మీరు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు, కింద స్థాయిలో మర్చిపోవడం అని కాదు, దాని యొక్క పరిస్థితి అలా ఉంటుంది. అంచేత మీకు నాకు కొంచెం అనుబంధం తక్కువ అవ్వచ్చు, కానీ ఈ స్కూల్తో నాకున్నటువంటి అనుబంధం ఎక్కువ. నా విజయాలకి ఆలంబన ఈ పాఠశాల. ఇక్కడ నేను 2 మాస్టర్, ఇప్పుడు ఇందాక భగవాన్ రెడ్డి గారు చెప్పారు, విద్యార్థుల్లో ఉన్నటువంటి అంతఃశక్తులను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి ఆ కాంపిటీషన్లకి వీటికి పంపించేవారు, మంచి ప్రైజులు అయ్యి సంపాదించేవారని చెప్తూ ఉండేవారు. ఓసారి ఏం జరిగిందంటే, నాకు 2 అనుభవాలు చెప్తున్నా. ఓసారి ఏం జరిగిందంటే ఓజోన్ డే వస్తుంటే నేను స్వామి గారు అలాగా షికారుకి వెళ్ళాం. వెళుతుంటే వస్తున్నాం, ఆయన నేను కలిసి వస్తున్నాం. ఓజోన్ డే కదా, దాని గురించి ఆయన 2 మాటలు చెప్తారా మీరు అని అడిగారు. ఆయన అన్నారు, ఏం చేస్తావు అన్నారు. నేను ఒక వ్యాసం రాస్తానండి అన్నారు. ఆయన ఓజోన్ డే గురించి, ఓజోన్ పొర గురించి, అల్ట్రావైలెట్ కిరణాలు అవి ఉంటాయి కదా, అతి నీలలోహిత కిరణాలు భూమి మీద పట్టడం, ఇవన్నీ కూడా ఆయన నాకు క్లుప్తంగా వివరించారు. నేను వాటి ఆధారంగా ఒక వ్యాసం తయారు చేసి ఆంధ్రజ్యోతికి పంపించాను. ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేపర్లో నా వ్యాసాన్ని వేశారు.
దానికి కారణం ఎవరంటే మన స్వామి గారు. ఓసారి ఏం జరిగిందంటే నవంబర్ 1 అప్పుడు రాష్ట్రాలు రెండు కలిసే ఉండి కదా. నవంబర్ 1 అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. దానికి నేను పొట్టి శ్రీరాములు గారి మీద ఒక వ్యాసం రాశాను. అప్పుడు భగవాన్ రెడ్డి గారికి చూపించాను. చూపించే బ్రహ్మాండంగా రాశావు, ఇదేంటి హాస్టల్లో వెళ్ళటానికి కూడా టైం లేదు, ఎలాగ ఇది అని పాపం ఆయన బాధపడి అన్నారు, నేను హైదరాబాద్ పని ఉండి వెళ్తున్నాను, మీరు పోస్ట్ కవర్ తెప్పించి అందులో ఇది పెట్టి బిళ్ళలు స్టాంపులు అందించేసి నాకు ఇవ్వండి, నేను రైల్వే స్టేషన్లో ఆ పోస్ట్ డబ్బాలో వేసేస్తానని చెప్పారు. వేయిస్తారు. ఆయన అలాగే వెళ్ళారు, పోస్ట్ డబ్బాలో హైదరాబాద్లో వేస్తారు. నవంబర్ 1 ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేపర్ చూస్తే ఎడిటోరియల్ పేజీలో నా వ్యాసం పడింది, పొట్టి శ్రీరాములు బొమ్మతోటి. ఈ రెండు అనుభవాలు నాకు మంచి తీపి గుర్తులుగా ఉంటాయి. అలాగే కనికిరెడ్డి గారు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసేవారు, ఎప్పుడు పర్మిషన్ అడిగినా ఇచ్చేసేవారు. అప్పుడు విశ్వేశ్వరరావు గారు అనేవారు, మంకువారికి ఎప్పుడు పర్మిషనే ముందే ఉంటుంది అనేవారు. అలాగా అంటే మానవతా దృష్టి అది, అంతే తప్ప రెండోది కాదు. అంటే ఈ స్కూల్ వదిలిపెట్టిన తర్వాత నేను కేపీపాలెం హై స్కూల్లో 5 సంవత్సరాలు, మొగల్తూరు హై స్కూల్లో 5 సంవత్సరాలు, చిట్టవరం హై స్కూల్లో 7 సంవత్సరాలు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి సేరేపాలెం హై స్కూల్లో 8 సంవత్సరాలు నుంచి పనిచేస్తున్నాను. ఇంత గ్యాప్ వచ్చింది నీకు నాకు. అంచేత మీకు నాకు పెరిగింది దూరం. మిమ్మల్ని ఆశీర్వదిస్తూ 2 పద్యాలు చెప్తా, వినే ఓపిక ఉందా మీకు? అంటే నాకు రాసే అలవాటు ఉంది కాబట్టి 2 పద్యాలు రాసుకొచ్చాను మిమ్మల్ని ఆశీర్వదిద్దామని. అదే గురువు గారు ఎదుర్కొండాను. ముందుగా గురువు గారికి ఒక చిన్న మంత్రపుష్పం వేసి